ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న చికెన్ని మనం ఒకసారి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇది మరీ ఎక్కువ కలర్ రాకోకుండా లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు వేసుకుని తీసేసుకోవాలి. ఇది ఏమిటి అంటే మనము చికెన్ పచ్చడి, చికెన్ ఆవకాయ అని చెప్పచ్చు. ఇది చికెన్ ఆవకాయకి మనం ప్రిపరేషన్ మీకు ఈరోజు వీడియో షేర్ చేసుకుంటున్నాం. ఇట్లా వేసిన చికెన్కి పక్కన మనము మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం ధనియాలు, ఆవాలు, ఇంకా యాలకులు, లవంగాలు, మెంతులు ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇట్లా చిట్టుపట్లాడాక కొంచెం పొయ్యి కట్టేసి అట్లే ఉంచేసుకోవచ్చు. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. ఈ పొడిలోనే మనకు కొంచెం సరిపడ ఉప్పు కూడా వేసుకుని కొట్టేసుకుందాం. ఇలాగా కారం, ఈ మసాలా పక్కన పెట్టుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా మూలలో మాడుతున్నాయి అన్నప్పుడు అంతవరకు ఉంచుకోవాలి. ఇలా మూలలని కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్నంత వరకు వేపుకోవాలి. కొన్ని ఎల్లుల్లిపాయలు మనం కచ్చపిచ్చ పట్టుకోవాలి. ఇలా కచ్చపిచ్చ పట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. చికెన్ చట్నీకి నిలవ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా సిమ్లోనే పెట్టి మెల్లగా వేపుకోవాలి. వీటిని నీరంతా కొంచెం తగ్గేలాగా నిలవ ఉండాలి కాబట్టి. లైట్గా ఇంగు కూడా వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంగు వేసిన తర్వాత కొంచెం మనము దీన్ని దింపేసి పక్కన ఉంచుకుని చల్లారాక ఈ పొడులు ఇవి కలిపేసుకోవాలి. ఇలా మనం చికెన్ని మసాలా కారంలోకి దింపుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగే మనం అన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని మీ ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం అల్లం ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ లాంటివి కానీ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తే ఆవకాయ టెక్స్చర్ పోయి మనకి చికెన్ కర్రీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనేసి నేను యాడ్ చేయలేదు. ఓన్లీ వెల్లుల్లిపాయ పచ్చడిలో వేసినట్టు వెల్లుల్లిపాయ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట. ఇలా చికెన్ పచ్చడి ఈజ్ రెడీ టు ఈట్. ఇలా సింపుల్గా ఈజీగా మీరు కూడా చేసుకుని చికెన్ని అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఎంజాయ్ చేస్తారని ఒక ముద్దలో కలుపుకొని తింటే ఫస్ట్ ముద్దలో కొంచెం నోటికి రుచిగా టేస్ట్గా అనిపిస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.